ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం, వందలాది పరిశ్రమలు తెచ్చినాం, ఐటీ కంపెనీలను తెచ్చినాం, ఫార్మా కంపెనీలను తెచ్చినాం. కాబట్టే ఇవాళ విశ్వ నగరంగా ఈ హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ ఈ విశ్వ నగరంలో బీజేపీ వాళ్ళు విషం జిమ్ముతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఒక్కటే, మత చిచ్చు పెట్టాలి, మతాల మధ్య విభజన చెయ్యాలి, ఎన్నికల లబ్ధి పొందాలి. ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఈడికొచ్చిన మా సోదరులను నేను అడుగుతున్నా, శ్రీరామనవమి మనం చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? మన తాతలు ముత్తాతలు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ పూజలు చేయలేదా? కోడిని కొయ్యలేదా? కళ్ళు పొయ్యలేదా? మనకా వీళ్ళు హిందుత్వం గురించి నేర్పేది? ఇవాళ కేవలం అక్షింతల పేరు మీద రాముడి వారి ప్రతిష్ట జరగక ముందే 15 రోజుల ముందుగానే గ్రామాలకు పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చం ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుండి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇవాళ నా హిందువులకు, నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు. మన అందరం సోదరులం, మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది. ఇవాళ రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన పార్లమెంటు సభ్యురాలి మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్టు చెయ్యాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం. ఇవాళ ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు, రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా, నరేంద్ర మోడీని, మీ పార్లమెంట్ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు 15 సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు. మీరు సమర్థిస్తున్నారా? మీరు శిక్షిస్తారా? ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో బీజేపీలు బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఇది దుర్మార్గమైన ఆలోచన. అందుకే మిత్రులారా, బీజేపీని తిప్పి కొట్టాలి, బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి. ఇవాళ ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డు ఇచ్చింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు మనకు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండు. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, మీరు నాతో పాటు నేను బీజేపీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు ఇచ్చిందని మీరు అనాలి, మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమేనా? 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 బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి మిత్రులారా, గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన నగరాన్ని కాపాడుకొని, మత సామరస్యాన్ని కాపాడుకొని, ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే, బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే. అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు, రిజర్వేషన్లను పెంచడానికి ఓటేసినట్టు. అందుకే మీరందరూ, మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి
మనందరం సిద్ధం కావాలి. మీరందరు సిద్ధమేనా?